కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గం 2008లో ఏర్పడింది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా 2009, 2014, 2019లో టీడీపీ నుంచి జోగేశ్వరరావు విజయం సాధించారు. టీడీపీ మరోసారి జోగేశ్వరరావుకి టికెట్ కేటాయించింది. వైసీపీ ఈసారి ఎలాగైనా మండపేటలో జెండా ఎగరవేయాలని వ్యూహాలు పన్నుతోంది. తోట త్రిమూర్తులకు జగన్ టికెట్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తన హవా కొనసాగిస్తుందా? వైసీపీ విజయం సాధిస్తుందా? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తారీఖున చేసిన 19 సర్వేలో మండపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. 19 సర్వే ప్రకారం మండపేట నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా 47% ఓటింగు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 49% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తేలింది. అదే సమయంలో ఇతరులకు 4% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా 19 సర్వేలో తేలింది. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన మండపేట నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు మండపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైసీపీకి అనుకూలంగా 42% ఓటింగ్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 49% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 9% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19 సర్వేలో తేలింది. 19 సర్వేకు 19 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. మండపేట సెగ్మెంట్లో 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు 47% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపించగా తాజా సర్వేలో అది 42%కి తగ్గింది. టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు గత సర్వేలో 49% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలోనూ అదే రిపీట్ అయింది. ఓటర్ మూడు మారలేదు. ఇక ఇతరులకు గత సర్వేలో 4%, తాజా సర్వేలో 9% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మండపేటలో తెలుగుదేశం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 19 19 ఈ రెండు సర్వేల్లో మండపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ముందుగా మండపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే జోగేశ్వరరావు హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనకి పాజిటివ్ ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. ఇక కులాల వారీగా ఈక్వేషన్స్ చూస్తే కమ్మ కాపు కమ్యూనిటీ సపోర్టుపై తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా ఆశలు పెట్టుకుంది. కూటమిగా ఏర్పడడం ఇంపాక్ట్ చూపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక వైసీపీ పార్టీ విషయంలో చూస్తే వైసీపీ నుంచి తరచూ అభ్యర్థులను మార్చడం మైనస్గా చెప్పుకోవచ్చు. కోనసీమ జిల్లా పేరు విషయంలో జరిగిన నిరసనల ఇంపాక్ట్ కూడా పడే ఛాన్సెస్ ఉంది. కాపు వర్గానికి చెందిన త్రిమూర్తుల ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇక జగన్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మండపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.